నారా లోకేష్ గారు మన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కొన్ని కామెంట్లు చేశారు నారా లోకేష్ గారు. అది ఒకసారి ఆయన ప్రతి కామెంట్‌కి ఒక చిన్న మన కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంతే. లోకేష్ గారికి మనకి ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళేమైనా పొరపాటు చేస్తున్నారు అని అనిపిస్తే మనం దాన్ని రెక్టిఫై చేయాలి తప్ప కక్షలు కార్పణ్యాలు ఏమి లేవు. ఓకే. ఇట్స్ ప్యూర్లీ డెమోక్రసీలో రూలింగ్ పార్టీ చేసే తప్పుల్ని మనం ఎత్తి చూపడం అనేది ప్రతిపక్షం యొక్క ప్రధానమైన డ్యూటీ. ఆ డ్యూటీ చేస్తున్నాం అంతే మనం. ఓకే, ఆయన ఏమన్నారో చూద్దాం. దాంట్లో హిడెన్ కెమెరా ఉందా? హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు. కెమెరా చూపించు. తమ్ముడు దాంట్లో హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు అని అంటున్నారు. లోకేష్ గారు నా సలహా, నా ఒపీనియన్ ఏంటంటే, హిడెన్ కెమెరా పెట్టినా పెట్టకపోయినా అమ్మాయిల్ని నీ బాత్రూంలో కెమెరా పెట్టామని బ్లాక్మెయిల్ చేయటం కూడా నేరమే. ఒకవేళ కెమెరా లేదు, ఎవడో మీ బాత్రూంలో మేము కెమెరాలు పెట్టామని ఎవడో బ్లాక్మెయిల్ చేశాడు, లేదంటే లీక్ చేశాడు, కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అంతమంది ఆడపిల్లలు అభద్రతకు గురవుతారు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. సైకలాజికల్గా, మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు పిల్లలు. అక్కడ ఆడపిల్లలు మొత్తం సైకలాజికల్గా, మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు. ఒకవేళ తీసారేమో, వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారేమో, నా పరుగు పోయిద్దేమో, బట్టలు లేకుండా అందరు నన్ను చూస్తారేమో అనేటువంటి ఆ సైకలాజికల్గా ఆడపిల్లలకు ఉండిద్ది లోకేష్ గారు. అంత సింపుల్గా కెమెరా ఉందా చూపించి, ఆ కెమెరా ఉందో చూపించాను అనకూడదు. బట్ దెర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. అది పెట్టినా పెట్టకపోయినా, బట్ అక్కడ పిల్లలు చాలా క్లియర్గా చెప్తున్నారు, రికార్డు జరిగింది అని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే రికవర్ చేశారు పోలీసులు అని, తర్వాత మళ్ళీ పోలీసులు అక్కడ కెమెరా లేవు అని అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఉప్పు తీసుకొని పోవాలి, మరి ఎట్లా చేశారో తెలియదు. సరే, పోలీసులు ఏం చెప్తే అదే ఫైనల్ అయింది. అక్కడ ఏం జరిగిద్ది అనేది బయట మీడియా మనకు తెలీదు. పాప పిల్లలకి అనుమానం ఉంది. బట్ పోలీసులు మ్యానిపులేట్ చేశారా, లేదంటే అధికారులు మ్యానిపులేట్ చేశారా, అవన్నీ కాదు. అక్కడున్న కంటికి కనిపిస్తుంది ఏంటంటే కెమెరాలు లేనట్టుగా మీరు చిత్రీకరించారు, దాన్ని మీరు చెప్పారు, పిల్లల్ని కంట్రోల్ చేశారు, ఆ ఇద్దరు నిందితులను కూడా ఇళ్ళకి పంపించారు. జరిగింది ఇది. కానీ ఆ బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్, మీ నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు తీశారు అనేటువంటి ఆ యొక్క భయము అనేది ఆడపిల్లల మనసులో నుంచి తీయకపోతే వాళ్ళ అభద్రతకు గురవుతారు లోకేష్ గారు. బహుశా కెమెరాలు ఉన్నాయా లేవా అని అడగటం మాత్రం కరెక్ట్ కాదు ఈ ఇన్సిడెంట్లో. ఎందుకంటే అది ఆడపిల్లలకి సంబంధించిన బ్లాక్మెయిల్కి సంబంధించిన ఇష్యూ అది. ఓకే, సో తర్వాత ఏమన్నాడు చూద్దాం. చూపించు. హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నాకు ఎక్కువ ఫోకస్ ఉంది. రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హావ్ నో ప్రాబ్లం. అయితే ఉందా? ఇదొకటి, నేను విద్యాశాఖ మంత్రిని కాబట్టి నా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎవరు ఫోకస్ పెట్టారు? కరెక్ట్గా మాట్లాడితే ఎవరు ఫోకస్ పెట్టారు? పిల్లలు. మొత్తం దేవన నుంచి నేను ఫాలో అవుతున్నది. అంటే నేను ఎందుకంటే మీకు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడాలి కాబట్టి 24 hours ఆన్లైన్లో ఉంటా. ఓకే, ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు ఫీల్డ్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు 24 hours ఆన్లైన్లో ఉండేవాడు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండదు కదా. నేను డే 1 నుంచి ఫాలో అవుతున్నాయి. అది ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే బయటికి రాగానే విద్యార్థులు అర్ధరాత్రి వెళ్ళి ధర్నా చేసిన రోజు మొట్టమొదట ఆ న్యూస్ ప్రచురించింది ఎల్లో మీడియానే, సాక్షి కాదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు ధర్నా చేస్తున్నారని అసలు ఆ ఇష్యూ పైకి రానప్పుడు ఫస్ట్ మీడియా పెట్టింది ఒక ఎల్లో మీడియా ఛానల్ పెట్టారు. తర్వాత నెక్స్ట్ డే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చింది. నెక్స్ట్ డే ఒక రోజు తర్వాత సాక్షిలో వాళ్ళు కవర్ చేశారు, అది కొద్దిగా పెద్దదైన తర్వాత. అప్పటికి స్టూడెంట్స్ 3 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. 3వ రోజో 4వ రోజో అది పెద్దదైన తర్వాత
అప్పుడు వైఎస్ఆర్సీపీ మీడియాకి కూడా వచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వెళ్ళి అది పెద్దదైంది. మోరోవర్ ఏబీవీపీ స్టూడెంట్స్, ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. ఏబీవీపీ విద్యార్థులు బీజేపీ వాళ్ళు కదా, బీజేపీ వాళ్ళు ఏం కక్ష కట్టారు లోకేష్ గారి మీద. అక్కడ ధర్నా చేసింది ఏబీవీపీ విద్యార్థులే, రైట్. అక్కడ ఎన్ఎస్యూ స్టూడెంట్స్ నాకు కనపడలేదు. కాంగ్రెస్కి అనుసంధానమైనటువంటి ఒక స్టూడెంట్స్ వింగ్ ఒకటి ఉండేది. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ పేరు కూడా నేను వినలా. ఏబీవీపీ విద్యార్థుల పేరు విన్నా నేను అక్కడ. ఓకే, ఇంటర్నల్గా బయట విద్యార్థి సంఘాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ విద్యార్థి సంఘాలు వచ్చి విద్యార్థులు మొత్తం అక్కడ వచ్చి కొట్లాడుకున్నారు. అంటే అక్కడ అడుగుతున్నారు, న్యాయం అడుగుతున్నారు. తెలిసిన వరకు దీంట్లో రాజకీయం లేదు. లాస్ట్ 2-3 రోజులు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి పెద్ద చేశారేమో కానీ, బట్ అంతవరకు కూడా అది దానంతా అదే విద్యార్థులు భయంతో చేసిన ధర్నానే అది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇన్సిడెంట్లో ఎలాంటి రాజకీయ పాత్ర లేదు. కంప్లీట్గా విద్యార్థుల యొక్క తిరుగుబాటు, అది విద్యార్థుల తిరుగుబాటు, అది జరిగింది అంతే లోకేష్ గారు. ఎందుకంటే ఇవాళ నుంచి నేను ఫాలో అవుతున్నాను. మోరోవర్ ఈ యొక్క ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా దీన్ని తప్పు అని ప్రచారం చేశారు. ఒక ఛానల్ అయితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సీక్రెట్ కెమెరాలు వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్ అని పెట్టాడు ఒక అతను. మహానుషి వంశీ గారు వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్ అని కొడాల నాని గారి ఫోటో వేశాడు దానికి. అంటే దాన్ని ఆయన కూడా హైలైట్ చేశాడు. ఇంక దీంట్లో వైఎస్ఆర్సీపీ హైలైట్ చేయటం ఏంది, ఫోకస్ చేయటం ఏంది, అంత మొత్తం ఎల్లో మీడియా వల్ల దాన్ని పైకి తీసుకొచ్చారు యాక్చువల్గా. కాకపోతే తర్వాత పెద్దదైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్వాల్వ్ అయిన తర్వాత అది పొలిటికల్గా రాసుకుందేమో, బట్ కంప్లీట్లీ ఇట్ ఈస్ రెబెలియన్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళని మీరు రాజకీయం చేస్తారంటే వాళ్ళకేం రాజకీయాలు ఉంటాయి, పిల్లలకి ఏం రాజకీయాలు ఉంటాయండి? వాళ్ళు అక్కడ వచ్చి కొట్లాడిన వాళ్ళు మొత్తం అక్కడ ఆ పిల్లల్ని అరెస్ట్ చేయాలన్న వాళ్ళు మొత్తం కూడా అన్ని పార్టీల్లో పిల్లలు ఉన్నారు కదా, అన్ని పార్టీలో తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు కదా అక్కడ. ఇంకెక్కడ రాజకీయం ఉంది లోకేష్ గారు? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులు అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ ఎన్ కెమెరా చూపించలేకపోయారు, ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. ఈయనేమంటారంటే పిల్లలు చెప్పిన మాట కరెక్ట్, పోలీసులు వెళ్ళి వెరిఫికేషన్ చేశారు, పిల్లల ఆధారాలు చూపించడంలో ఫెయిల్ అయ్యారు, మీరు కూడా దుష్ప్రచారం చేయటం మానేయండి అని అంటున్నారు. అక్కడ పిల్లలు ఎవిడెన్స్ చూపించకపోతే నిజం అబద్ధం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ లేనివి అవి అబద్ధాలుగా మనం పరిగణించడానికి లేవు. ఎవిడెన్స్ని బట్టి శిక్షలు వేస్తారేమో కానీ ఎవిడెన్స్ని బట్టి మన క్రైమ్ జరగలేదని చెప్పడానికి లేదు. దెర్ ఆర్ సో మెనీ క్రైమ్స్ వితౌట్ ఎవిడెన్స్, సో మెనీ క్రైమ్స్ వితౌట్ ఎవిడెన్స్. ఆడపిల్లలకి అనుమానం వచ్చినప్పుడు ఫండమెంటల్గా ఏంటంటే దాని మీద ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని నేను అనుకున్నాను. నిజంగా ఒక సిట్ వేశారు, ఆ ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, ఇంట్రాగేట్ చేస్తారు అనుకున్నాను నేను. బట్ అప్పటికప్పుడు ఆ అమ్మాయిని వదిలిపెట్టారట, ఆ అమ్మాయిని ఇంటికి పంపించారట, రైట్. ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు, ఆ అమ్మాయికి సంబంధం లేకపోయి ఉండొచ్చు, ఆ అమ్మాయి నిజంగా కెమెరాలు పెట్టుండకపోవచ్చు. బట్ ఒక పెద్ద ఎలిగేషన్ వచ్చింది. వేల మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఛాన్స్ తీసుకోకుండా అమ్మాయిని ఇంట్రాగేట్ చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. ఓకే, ప్లస్ మరి అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తున్నట్టున్నారు, బట్ అమ్మాయిని వదిలేశారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు సంబంధించిన అమ్మాయి అని చెప్పేసి, అది ఇంకా రాజకీయ నాయకులకు సంబంధించిన అమ్మాయిని వదిలేశారని ఎలిగేషన్. సరే, మరి అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తున్నారా, అబ్బాయిని కూడా వదిలేశారా మనకు తెలియదు, బట్ జరిగింది ఇది. బట్ ప్యూర్లీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి నారా లోకేష్ గారు అన్నట్టు నా మీద విద్యాశాఖ మంత్రిని గట్టి నా మీద ఫోకస్ పెట్టారు అనేది తప్పు. తనంతనదిగా విద్యార్థులే దాన్ని గొడవ చేశారు, వచ్చి విద్యార్థులకు సంబంధించిన సమస్య అది. మోరోవర్ స్టూడెంట్స్ వచ్చి మీరు విద్యాశాఖ మంత్రి అయితే నాకు తెలిసిన వరకు ఏ విద్యార్థి కూడా నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి, మీరు మాకు న్యాయం చేయాలి, మీ వల్ల ఇది జరిగిందని ఎవడు అనలా. వాళ్ళ గోలంతా ఒకటే,
మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఐ మీన్ ఈ ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు మా మాట వింటలేదు. మేనేజ్మెంట్ వాళ్ళు ఫేక్ అంటున్నారు. ఇది పక్కా జరిగింది అని. వాళ్ళకి మేనేజ్మెంట్కి జరుగుతున్న యుద్ధమే అదంతా. మధ్యలో ఈయన విద్యాశాఖ మంత్రి, ఇది ఎక్కడొచ్చింది? ఈయన బహుశా అనుకుంటున్నారేమో, లోకేష్ గారు అనుకుంటున్నారు నేను విద్యాశాఖ మంత్రిని కాబట్టి నా మీద ఫోకస్ పెట్టారని అలా అనుకుంటున్నారేమో లోకేష్ గారు. యాక్చువల్గా అది జరిగింది కాదు. అది కంప్లీట్లీ స్టూడెంట్ రెబెలియస్ మూమెంట్ వచ్చేసింది స్టూడెంట్స్లో, అంతే. థ్యాంక్ యూ.